పేరుగన్ల ఊరు లోపల చూస్తే అంత పోరు. ఇక మేడిపండు చూడు మేలుమై ఉండును, పొట్టవిప్పు చూడు పురుగులుండు. గివే యాదికొస్తున్నాయి ఉల్లా ఓ పెద్ద దావకాన చూస్తే. సార్లు మైకుల ముందటికొస్తే ఓ మేము ఇంత పెద్ద దావకాన కట్టినాం, గత పెద్ద దావకాన కట్టినాం, సౌలతులు ఇన్నున్నాయి, బెడ్లు గన్నున్నాయని మైకులు అరిగిపోయేటట్టు దంచుతారు. కానీ ఆటెనక లోపలంతా డొల్లనే అన్నట్టు ఉంటుంది కథ. మరి లేకపోతే ఎందుల్లా గీ ముచ్చడి చూసినాక మీరు సుత గిట్లే అంటారు. వరంగల్ ఎంజీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఇది మంచిగా చూడుర్రి ఎంత సూపర్ ఉందో. సూపర్ అంటే నిజంగానే అనుకునేరు, రంగులుంటే సూపర్ కాదు, సౌలతులు ఉండాలి సార్లు. పేరు చూస్తేనేమో అదిరిపోయేటట్టుంది కానీ లోపల జరిగే తంతు చూస్తే మాత్రం గుండెలు మండిపోతున్నాయి. అక్కడిచ్చే వైద్య సేవలు ఎట్లున్నాయో, పేదోళ్ళ పరిశాన్లు ఎట్లున్నాయో తెలిస్తే పెద్ద సార్లను తిట్ట బుద్ధి అవుతుంది. వరుస పెట్టి దారుణాలు అయితేనే ఉన్నాయి. విమర్శలు మూట కట్టుకుంటూనే ఉంది ఈ ఆసుపత్రి. అయినా సరే ఇలా వరుస అస్సలు మారతలేదట. చేతిలో పైసలు లేని పేదోళ్ళు పానం మంచిగా లేకపోతే పెద్ద డాక్టర్లు ఉంటారని నమ్ముకొని పోతే అక్కడ కనీసం ఒక వీల్ చైర్ సుత దొరకలేదు. అగ చూడుర్రేది కూసోబెట్టి దొబ్బుకొని పోయేందుకు కుర్చీ లేక వీళ్ళని భుజాల మీద ఎత్తుకొని వస్తుర్రు. పానమంతా కొట్టుమిట్టాడుతుంటే ఒంట్ల సత్తువ లేక నడవలేక చస్తుంటే ఎక్స్రే రూమ్కు తీసుకొని పోయేందుకు ఒక్క కుర్చీ లేదని వీళ్ళు భుజాల మీద ఎత్తుకొని పోతుర్రు. జీతాలు తినుకుంటా మంచిగానే ఉంటారు కానీ సౌలతుల సంగతులు ఎవరు పట్టించుకుంటారు సార్లు మరి. ఇక్కడ వార్డుల లోపలికి పోయి చూస్తే అచ్చం ఏదో సినిమా షూటింగ్ లెక్క ఉంటుంది. అందరికి చేతుల సైలెంట్లు పట్టుకొని ఉన్నారు చూసిరా. కూసున్నోళ్ళు కూసున్నట్టే ఉన్నారు, ఎటు చూసిన గ్లూకోజులు ఎక్కేటట్టే ఉన్నాయి. ఇక ఓలికేటి ఒలుకుతున్నాయి, ఎక్కేటి ఎక్కుతున్నాయి కానీ వాళ్ళు అట్లా పట్టుకొనే తిరుగుతుర్రు. ఇక దవాఖాన సీన్ మాత్రం మారతలేదు. లగ్గింత జరిగిన పేరు మాత్రం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫెసిలిటీస్ మాత్రం జీరో అన్నట్టు. లోపల సదుపాయాలు చూస్తే మాత్రం తిమ్మిరెక్కిపోతుందిలా. రోగుల పానాలతోటి ఆటలాడుకుంటుర్రు పోగిళ్ళు. గీ ఎంజిఎం దవాఖాన కథ ఇప్పుడు పురాగా ఎట్లనో మారిందుల్లా. రోగులకు అండగుండి సపర్యాలు చేయాల్సిన సిబ్బంది ఘోరమైన గిట్ల నిర్లక్ష్యం చూస్తుర్రులా. వరుసగా ఈసొంటి దయనీయమైన పరిస్థితుల వీడియోలు తీసి బయట పడుతున్నా సుడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే ఉంటుర్రు. వాళ్ళకి సోయే వస్తలేదు. పోయేదోనికి సర్కారు వైద్యం గింత సులకనైందా? ఈ దారుణాల మీద పెద్ద సార్లు మరి ఎప్పుడు కండ్లు తెరిచి ఎప్పుడు మారుస్తారో ఏందో చూడాలిగా రేపు మాపు.